ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో జరిగిన దాడులు పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ పైన వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కల్లు లేని కబోదిలా మారిందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. మొత్తం వ్యవస్థను చంద్రబాబు పురంధేశ్వరి మేనేజ్ చేశారంటూ ఆరోపించారు. ఎన్నికల అబ్జర్వర్ కూడా వాళ్లకు అనుకూలంగా పనిచేశారంటూ మండిపడ్డారు. తమపై దాడులు జరిగాయని చెప్పినా కూడా పోలీసులు తమ పార్టీ నేతలపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ అస్తావ్యస్తంగా ఉంది. ఎందుకంటే వ్యవస్థ మొత్తం పురంధరేశ్వరి చంద్రబాబు చేతుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి అబ్జర్వర్ అతను ఒక రిటైర్డ్ ఆఫీసర్ అట. ఆయన ఏది చంద్రబాబు పురంధరేశ్వరి చెప్తే అది చేయటం, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయమంటే వాళ్ళని చేయటం. ఈ రాష్ట్రంలో ఇంత హింస ఏ ఎన్నికల్లోనూ జరగల. చివరికి మా నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేస్తే వాళ్ళేమో మా అవతల వాళ్ళేమో క్యాంపెయిన్ చేసుకోవటం, మా మీద దాడులు చేస్తే మా వాళ్ళనేమో ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తాం. మా వాళ్ళు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ దగ్గరకు వచ్చేసి మాకు అన్యాయం జరిగిందని చెబితే 107 పెట్టాం. ఇలాంటి అకృత్యాలు ఈ రాష్ట్రంలో చేస్తూ ఉంటే పోలీసు వ్యవస్థ నిమ్మకిరీనెత్తినట్టు తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతూ ఉంది. అందుకనే ఈరోజు ఉదయం డీజీపీ గారిని కలిసాం. ఈరోజు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల కమిషన్కి వచ్చి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు మాకు. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పురంధేశ్వరి చేతిలో కీలుబొమ్మలాగా ఎన్నికల కమిషను పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉంది. ప్రజలు గమనించాలా. ప్రజాస్వామ్యం అపహాస్య చేస్తూ ఉన్నారు. రాజ్యాంగ వ్యవస్థ దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. తక్షణమే విజ్ఞత కలిగినటువంటి పౌరులు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనించమని, అలాగే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ సక్రమంగా ఎక్కడ దాడులు అఘాయిత్యాలు అమానుషాలు జరగకుండా చూడాలని, అలాగే ఎన్నికల కమిషన్ కూడా త్వరగా రియాక్ట్ అయ్యి, ఇప్పుడే చూసాం కేంద్ర ప్రభుత్వం ఎక్కడికో ఇక్కడ డీజీపీ గారిని ఎన్నో చీఫ్ సెక్రటరీ గారిని పిలిచారట. ఏది ఏమైనా త్వరితగతిని అల్లర్లు జరగకుండా చూడాలని మీ ద్వారా వ్యవస్థలని మేనేజ్ చేయడంలో దిట్ట చంద్రబాబు నాయుడు. కేంద్రంతో అంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని వ్యవస్థలను కొన్నిటిని మేనేజ్ చేసి ఈరోజు ఏదో కొన్ని ఎల్లో మీడియాల్లోనో కొన్ని ఛానల్స్లోనో కూటమి గెలవబోతా ఉందనేది ప్రచారం. మా వాళ్ళనందరినీ కూడా భయభ్రాంతులు చేయటం, కేసులు పెట్టించడం. ఈ పరిస్థితుల్లో ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకని కూడా చెప్తా ఉన్నాం. జూన్ 4వ తారీఖున సంబరాలకు సిద్ధం కండి. జగన్మోహన్ రెడ్డి గారు మరలా బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వన్ సైడ్ వార్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా ఒకతాటి మీదకి వచ్చారు. మొత్తం కూడా జగనన్నకి పట్టం కట్టబోతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ మైండ్ గేమ్తో ఎలక్షన్ కమిషన్ని, అదేవిధంగా పోలీసు వ్యవస్థని, ఆ వ్యవస్థలో ఉన్న కొంతమందిని వాడుకొని మా మీద దాడులు చేయటమే కాకుండా మా మీద కేసులు పెట్టించడం కూడా జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఎక్కడా కూడా తగ్గేదే లేదు. ఎక్కడా కూడా మా పార్టీ లీడర్లు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ధైర్యంగా ఉన్నారు. సంబరాలకు సిద్ధం కమ్మని చెప్పి మరొకసారి పిలుపునిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ఆఖరికి కుప్పంలో కూడా ఓడిపోబోతా ఉన్నాడు. లోకేష్ ఓడిపోబోతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్, హిందూపురంలో బాలకృష్ణ అందరూ కూడా ప్రజల నాడి ఒకటే. జగనన్న వెంట నడవాలా. జగనన్నతో జతకట్టాం. జెండాలు జతకట్టారు. జనం మాత్రం జగనన్నతో జతకట్టారు. ఇది నిజమవుతా ఉంది. జూన్ 4వ తారీఖున విజయోత్సవ సంబరాలు చేయబోతా ఉన్నాం. జగనన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాం.